సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మామను దారుణంగా హత్య చేశాడు ఓ అల్లుడు. మంచిరా నగర్లో ఉంటున్న కడమంచి రామకృష్ణ దంపతులకు 3 కూతుళ్లు, 1 కొడుకు. మద్యానికి బానిసైన రామకృష్ణ తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం మత్తులో కూతురితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇది గమనించిన భార్య పిల్లల్ని తీసుకుని బీరంగూడలోని తల్లిగారింటికొచ్చింది. మద్యం సేవించి తరచూ మామ చంద్రయ్య ఇంటికొచ్చి గొడవ పడేవాడు రామకృష్ణ. ఇదే క్రమంలో నిన్న రాత్రి వచ్చి మామతో గొడవకు దిగాడు. చంద్రయ్య దుర్భాషలాడటంతో అతడిపై కర్ర, రోకలి బండతో దాడికి తెగబడ్డాడు రామకృష్ణ. ఇంటికొచ్చే ముందే జేబులో తెచ్చుకున్న కత్తితో 7 కత్తిపోట్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంలో ఉన్న చంద్రయ్యను ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. డెడ్ బాడీని పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో రామకృష్ణ తలకు గాయమవడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫోటోస్